మీరు అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. గడిచిన కొన్ని రోజులుగా ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికలకు ముందు ప్రజలకు, సామాన్యులకు, పేదలకు అనేక హామీలు ఇచ్చి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలు నెరవేర్చక ఈరోజు పేద ప్రజలందరూ కూడా నడి రోడ్డున నిలబడి ఏడుస్తూ ఉంటే దాన్ని అడుగుతున్నటువంటి ప్రతిపక్షం మీద కేసులు పెట్టి ఆ నాయకులను అరెస్ట్ చేయడం గత కొద్ది రోజులుగా చూస్తా ఉన్నాం. ఇదే అదనుగా కూటమి ప్రభుత్వం వరుసగా చేస్తున్నటువంటి కుంభకోణాలు, 1-2 కుంభకోణాలు కాదు, ఏ ఒక్కదాన్ని కూడా వదిలిపెట్టకుండా వారి నాయకులు కానీ పైనుంచి కింద దాకా ప్రతి ఒక్కరు కూడా ఈ కుంభకోణాలు వరుస పెట్టి చేస్తా ఉంటే వీటన్నిటి నుంచి దృష్టి మళ్లించడానికి మరింత మందిని కేసులు పెట్టి నిర్బంధించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం అయితే ఈ రోజు యావత్ భారతదేశం అంతా కూడా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ అక్రమ నిర్బంధాల గురించి ఆశ్చర్యపోయే రోజున ఈ రోజు ఏర్పడింది. మీకు గమనించుంటారు, సాక్షి పత్రికలో కూడా గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ఏదైతే ఈ స్కామ్స్, కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయో వాటన్నింటి గురించి సాక్షిలో రావడం కూడా జరిగింది. అనేక పత్రికలు, అనేక ఛానల్స్ లో కూడా వరుస పెట్టి వస్తూనే ఉన్నాయి. అదేవిధంగా కూటమి ప్రభుత్వం సంబంధించి కూడా కొన్ని ఛానల్స్ ఉన్నాయి. కావాలంటే వారు ఆ పత్రికల్లో కానీ ఆ మీడియాలో కానీ వారు ఖండన చేసుకోవచ్చు. అయితే ఈ రోజున ఏం గమనించాం, నిన్నటి రోజున కూడా పత్రికా సమావేశం ఏర్పాటు చేసి జరుగుతున్నటువంటి కుంభకోణాలన్నింటినీ కూడా వరుస పెట్టి వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తా ఉంటే వాటన్నిటిని కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్తా ఉన్నారన్న ఆలోచనతో ఈ రోజు ఉదయం నుంచి సాక్షి పత్రికకు సంబంధించినటువంటి ఎడిటర్ ధనంజయ రెడ్డి గారిని వారింటిలో నిర్బంధించి వారింటిలో సెర్చ్ చేసి ఎక్కడ కూడా మనం చూసుంటాం. ఒక లీడింగ్ పత్రిక, ఒక లీడింగ్ మీడియా సంబంధించి అతన్ని నిర్బంధించి వారింట్లో సెర్చ్ చేసి ప్రతి అణువున గాలించి చేయడం అన్నది ఈ రోజు మనం గమనిస్తా ఉంటే ఎక్కడికి వెళ్తా ఉన్నాం. ఒక పత్రికలు కానీ ఒక మీడియాలో కానీ ఏదైనా ఒక కథనాలు వస్తే ఆ కథనాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి వాటిని ఖండించవచ్చు. ఇదే సంప్రదాయం గతంలో కూడా చాలా సందర్భాల్లో జరిగింది. ఇంతకుముందు కొన్ని పత్రికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు దాని మీద వైఎస్ఆర్సీపీ మీద అనేకమైనటువంటి కథనాలు, అబద్ధపు మాటలు కూడా ప్రశ్నించడం కూడా జరిగింది. ఎక్కడ కూడా వారందరినీ కూడా నిర్బంధించడం కానీ వారి మీద కేసులు పెట్టడం కానీ హౌస్ అరెస్టులు చేయడం కానీ ఎక్కడ కూడా జరగల. మరి ఈ రోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులతో పాటు దినపత్రికల మీదకు సంబంధించినటువంటి ఎడిటర్స్ కూడా ఈ రోజు నిర్బంధించే పరిస్థితులు మనం చూస్తా ఉన్నామంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తా ఉంది. ఈ రోజు మార్నింగ్ సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి గారిని గృహ నిర్బంధం చేయడం కానీ, అక్కడ సర్చ్ ఆపరేషన్ చేయడం కానీ, వారి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వస్తువుని కూడా తనిఖీలు చేయడం కానీ ఈ రోజు మనం అంతా కూడా చూస్తా ఉంటే ఒక్కసారి మనకు గుర్తొస్తా ఉంది 1975 జూన్ 25వ తేదీన అందరికి కూడా ఈ సంవత్సరం కానీ ఈ తేదీ కానీ చెప్తే ఉలిక్కి పడతారు. ఏంటంటే ఆ రోజు జరిగింది ఎమర్జెన్సీ. ఇందిరాగాంధీ గారు ఆ రోజు ఎమర్జెన్సీ విధిస్తే 50 సంవత్సరాలు 1975 నుంచి 2025 సంవత్సరం 50 సంవత్సరాలు పూర్తయినా కూడా ఈ రోజుకి కూడా ఆ ఎమర్జెన్సీ రోజుని మర్చిపోలేరు. ఆ ఎమర్జెన్సీ రోజు మరొకసారి భారతదేశంలో రాకూడదని ప్రతి ఒక్కరు కూడా అనుకునేటువంటి విధంగా ఆ రోజు ఆ ఎమర్జెన్సీ రోజు జరగడం కూడా జరిగింది. ఏం జరిగిందో చూసాం. ప్రతిపక్ష నాయకులందరినీ కూడా నిర్బంధించడం కానీ, ఎక్కడ కూడా మీడియా అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యతిరేక కథనాలు కనుక ప్రదర్శిస్తే వారందరినీ కూడా తీసుకెళ్లి జైలులో పెట్టినటువంటి సందర్భాన్ని మనం ఆ ఎమర్జెన్సీ రోజుల్లో చూసినాం. వాటిని చీకటి రోజులను కూడా అంటాం. ఈ రోజు కూడా 1975 జూన్ 25వ తారీఖున, ఆ తర్వాత ప్రతి సంవత్సరం కూడా జూన్ 25వ తారీఖున వస్తే ఆ బ్లాక్ డే ని గుర్తించుకుంటూ కూడా చాలా మంది స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళని ఏ విధంగా స్మరించుకుంటాము. ఈ జూన్ 25వ తారీఖును కూడా మనం ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకునే రోజులు మనం గమనిస్తూనే ఉన్నాం. అలాంటి రోజుల్ని ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. ఎక్కడ కూడా ప్రభుత్వం గురించి ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఆ కేసులు కూడా ఏ విధమైనటువంటి లింకులు కూడా ఉండవు. ఎవరో ఎక్కడో కేసు ఉంటుంది, ఆ కేసులో ఎవరో దగ్గర కన్ఫెషన్ స్టేట్మెంట్స్ తీసుకుంటారు. ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ లో వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి నాయకులు, వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి అధికారులు పేర్లు రాస్తారు. వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేసి వారందరినీ కూడా నిర్బంధించి కొన్ని నెలల పాటు వారందరినీ కూడా కారాగారాల్లో పెట్టాలన్నారు. ఇటువంటి చీకటి రోజుల్లో మనం ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రం, నెల్లూరు జిల్లా కాదు, ఆంధ్ర రాష్ట్రంలో కాదు, భారతదేశంలో ఎమర్జెన్సీ తర్వాత ఇప్పటిదాకా కూడా ఎక్కడ కూడా మనం గమనించలేదు. అటువంటి రోజులు మనం ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తా ఉన్నామంటే ఒక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా సిగ్గుతో బాధపడే రోజు కూడా ఈ రోజు మనకు కనపడతా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు అందరం కూడా ఈ పెహల్గాం దుర్ఘటనని భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి భారతీయుడు కూడా
ఈ పెహల్గాం దుర్ఘటన జరిగినటువంటి తీరును చూసి అందరూ కూడా బాధపడ్డారు. ఏంటి ఈ దుర్మార్గం, ఏంటి ఈ పరిస్థితులు, ఈ విధంగా కాల్చి చంపడం ఏంటి అని బాధపడతా ఉన్నప్పుడు భారతదేశ ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా ఆపరేషన్ సింధూర్ తీసుకొని వచ్చి ఎక్కడైతే ఈ దాడులు చేస్తా ఉన్నారో ఈ విధంగా ఉన్నటువంటి ఈ గ్రూపులన్నింటినీ కూడా వారందరినీ కూడా ఏరువేయాలా అన్న ఆలోచనతో ఈ రోజు ఆపరేషన్ సింధూర్ తీసుకొని వచ్చి భారతదేశం గర్వపడేలా, ప్రపంచంలో భారతదేశం యొక్క కీర్తి రెపరెపలాడేలా ఈ రోజు ఆపరేషన్ సింధూర్ ని ప్రతి భారతీయుడు గర్వపడే విధంగా ఈ రోజు ఆ కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ గానీ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పోలీస్ గానీ, డిపార్ట్మెంట్స్ అన్నింటినీ కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ కానీ, మన సైనికులకు కానీ వారందరికీ కూడా అండగా నిలబడి ఎక్కడైతే ఈ ఆపరేషన్ సింధూర్ జరుగుతుందో దానికి సంబంధించినటువంటి రిఫ్లెక్షన్స్ ఎక్కడా కూడా ఇబ్బందులు కలగకుండా అందరూ కూడా అలర్ట్ గా ఉండాల్సినటువంటి సందర్భం ఈ పరిస్థితుల్లో ఆ ఆపరేషన్ సింధూర్ కి అండగా నిలబడాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ రోజును కూడా మనము ఈ బ్లాక్ డేస్ ని గుర్తింపు చేసేలాగా నాయకుల మీద కేసు పెట్టడంతో పాటు పత్రికా విలేకరులు, పత్రికా సంపాదకుల మీద కూడా కేసులు పెట్టడం ఈ రోజు మన నెల్లూరు జిల్లాలో కానీ అన్ని దగ్గరలో కూడా జరుగుతా ఉన్నాయి. పరిస్థితి కూడా లేక గవర్నమెంట్ జిఎస్టీలు కూడా తగ్గిపోయినాయి. ఇలాంటి పరిస్థితులు ఇవన్నీ కూడా చూస్తా ఉంటే వీటన్నింటినీ కూడా కవర్ చేయడానికి అన్నట్టుగా మీరు ఈ నాయకుల మీద కేసులు పెట్టడం కానీ, పత్రికల మీద కేసులు పెట్టడం కానీ, వాళ్ళని నిర్బంధించడం కానీ ఎంతవరకు సమంజసమని ప్రభుత్వాన్ని వైఎస్ఆర్సీపీ తరపున నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అదేవిధంగా 15,000 కోట్ల రూపాయలు మీరు కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పి కూడా మీరు ఆ పెంచి కూడా ఈ రోజు ప్రజల్ని మోసం చేసిన పరిస్థితి ఉంది. ఇవన్నీ ఒక ఎత్తైతే నేను ప్రధానంగా మీకు ఒక విషయాన్ని మీ దృష్టికి మళ్ళా తీసుకొని వస్తా ఉన్నాను. రాజకీయ నాయకుల మీద కేసులు పెడతా ఉన్నారు, రాజకీయ నాయకులను అరెస్ట్ చేస్తా ఉన్నారు, ప్రతిపక్ష నాయకుల్ని ఇవన్నీ కూడా భరిస్తా ఉన్నాం, బరాయిస్తా ఉన్నాం. ప్రజల తరపున వైఎస్ఆర్సీపీ తరపున పోరాడడానికి ఎక్కడ కూడా వెనుకడ వేయడంలా. మీకు ఇక్కడ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సీనియర్ ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ, ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టగా. మీకు తెలుసు సీతారామన్యాయుడు గారు డీసీగా ఉన్నారు, ఇంటెలిజెన్స్ డీసీగా మన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఆయన అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి. ఒక చిన్న కేసుకు సంబంధించి ఒక మహిళ మీద పెట్టి ఎవరో ఒక వ్యక్తి పెట్టినటువంటి కేసులో ఆ కేసుకు సంబంధించి సీతారామన్యాయుడు గారిని డైరెక్ట్ గా ఆ రోజు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ డీసీగా ఉన్నటువంటి ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ని ఒక చిన్న కేసుకు సంబంధించి ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకొని దాంట్లో ఆయన సీతారామన్యాయుడు గారిని అరెస్ట్ చేసి ఈ రోజు డిమాండ్ తీసుకొని నిర్బంధించున్నారు. ఈ రోజు కూడా సుమారుగా నాకు తెలిసి సుమారు 4 రోజులు కావస్తాను నేను అరెస్ట్ చేసి. ఈ రోజుకి ఆయనకి బెయిల్ ఇప్పించే పరిస్థితి కూడా లేదు. ఎప్పుడైనా చూసామా? ఒక చిన్న కేసుకు సంబంధించి అక్కడ ఎస్ఐను, సిఐను ఏదైనా మాట్లాడే పరిస్థితి కూడా కాకుండా డైరెక్ట్ గా ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ని, ఒక డీజీ స్థాయి వ్యక్తిని అరెస్ట్ చేసి లోపల జైల్లో పెట్టే పరిస్థితిని మనం చూసామా? ఈ విధంగా మీరు ఎవరి మీద కావాలనుకుంటే వాళ్ళ మీద కేసులు పెట్టి వారందరినీ కూడా లోపలికి పెట్టే పరిస్థితి తీసుకొని వస్తే రాబోయే రోజుల్లో ఇదే సంస్కృతి కొనసాగితే రేపటి రోజున వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఐఏఎస్లు, ఐపీఎస్లు వీళ్ళందరి పరిస్థితి ఏమవుతుంది అని ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ అరెస్ట్ చేసే ఈ ఐఏఎస్, ఐపీఎస్లు కూడా ఈ రోజు ఐఏఎస్, ఐపీఎస్ అరెస్ట్ చేస్తా ఉన్న తీరు చూస్తుంటే మీ పరిస్థితి ఏంటి? రేపొద్దున మీకు రాదా ఈ పరిస్థితి? మీరు ఎందుకు ప్రభుత్వానికి తొత్తుల్లాగా ప్రవర్తిస్తా ఉన్నారు? ప్రభుత్వం చెప్పినట్టుగా మీరు అక్రమ కేసులు ఏ విధంగా పెట్టగలుగుతా ఉన్నారు? కేవలం కన్ఫ్యూషన్ స్టేట్మెంట్స్ బేస్ చేసుకొని మీ తోటి ఐఏఎస్, మీ సీనియర్ అయినటువంటి ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ల మీద కేసులు పెట్టే పరిస్థితి మీరు చేస్తా ఉన్నారంటే మీకు బాధ కలిగించట్లేదా అని నేను ఈ రోజు ఆ అధికారులను కూడా ప్రశ్నిస్తా ఉన్నాను. ఆ తర్వాత చూస్తే లిక్కర్ కేసు గురించి కూడా నేను ఇటీవల మాట్లాడాను. మీకు ఎంత ట్రాన్స్పరెంట్ గా గవర్నమెంట్ సిస్టమ్ ఉందంటే టైం కరెక్ట్ గా 8:55 కల్లా క్లోజ్ చేస్తున్నారు. ఒక్క బెల్ట్ షాప్ లేదు. మీరు ఒక్కసారి ఒక బెల్ట్ షాప్ అయినా కూడా గతంలో ఉండిందేమో చూడొచ్చు. ఒక్క పర్మిట్ రూమ్ లేదు. ప్రతి బాటిల్ కూడా సేల్ చేసినటువంటి ప్రతి బాటిల్ కూడా స్కాన్ చేసి అమ్మినారు. మీకు ఏ ట్రాన్సాక్షన్ అయినా కూడా మీరు చేసుకునే అవకాశం ఉండింది. క్యాష్ ట్రాన్సాక్షన్ చేస్తే ఆ రోజు సాయంత్రానికల్లా మీరు క్యాష్ డిపాజిట్స్ కూడా బ్యాంక్ లో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిపాజిట్ చేసిన పరిస్థితి. ఈ రోజు సుమారుగా ఆ రోజు ఉన్నటువంటి ప్రతి షాప్ లో కూడా 8 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. మీకు తెలిసిన వాళ్ళు నెల్లూరులో కూడా ఒక 50 షాపులు ఉంటాయి. ప్రతి షాప్ లో 8 మంది, నెల్లూరులో 400 ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళలో ఏ ఒక్కరిని కూడా మీకు తెలుస్తుంది. ఏ ట్రాన్సాక్షన్స్ అయినా కూడా మేము తీసుకున్నాం. ప్రతి క్యాష్ ట్రాన్సాక్షన్ సాయంత్రానికి బ్యాంక్ లో డిపాజిట్ చేసినాం.
ప్రతి బాటిల్ కూడా స్కాన్ చేసి మాత్రమే అమ్మినాం. మేము ఏ రోజు, ఏ నిమిషంలో, ఏ సెకండ్ లో ఏ బాటిల్ అమ్మినామో కూడా ఈ రోజు కూడా విశిష్ట సాఫ్ట్వేర్ దగ్గర ఉంది. ఇలాంటి విషయాన్ని మనం ఈ రోజుకి కూడా ఏ షాప్ లోనైనా తెలుసుకోవచ్చు. ఈ రోజు దీంట్లో ఒక్కటైనా ఫాలో అవుతున్నారా? మీరు ఒకటైనా ఒక టైం బౌండింగ్ ఉందా? 24 hours అమ్ముతా ఉన్నారు కదా మీరు. అదేవిధంగా ప్రతి దగ్గర కూడా టెంపుల్స్ పక్కనండి బెడ్ షాప్స్ ఉన్నాయి. నేను ఈరోజు ఒక ప్రాంతంలోకి వెళ్తే ప్రముఖమైనటువంటి టెంపుల్ పక్కనే బెడ్ షాప్ ఉందని చెప్పి అక్కడ చెప్పడం కూడా జరిగింది. దీనికి సంబంధించిన ఎవిడెన్సెస్ కూడా నేను త్వరలో ఇవ్వబోతా ఉన్నాము. ఈ విధంగా స్కూల్స్ కాదు, టెంపుల్స్ కాదు, మసీదులు కాదు, ప్రతి దగ్గర కూడా బెడ్ షాపులు పెట్టినారు. పర్మిట్ రూల్స్ ఉన్నాయి. 24 hours అమ్ముతా ఉన్నారు. అదేవిధంగా బెడ్ షాపులు అయితే రేట్లు పెంచి అమ్ముతా ఉన్నారు. మీకు అమ్మే దానికి సంబంధించి ఎక్కడ కూడా ఒక క్లారిటీ లేదు. ఈ రోజు కూడా మీరు ఏ ట్రాన్సాక్షన్ అనేది చేస్తా ఉన్నారు కదా, ఎక్కడ కూడా ఏ బ్రాండ్ అమ్ముతున్నామో స్కాన్ చేసి అమ్మడం కానీ ఇవన్నీ కూడా ఈ రోజు లేవు. ఇంత మంచి ట్రాన్స్పరెంట్ సిస్టమ్ ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పెట్టినప్పుడు ఆ సిస్టమ్ ని మీరు తప్పు పెట్టుకొని మిథున్ రెడ్డి ఒక ఎంపీగా, అప్పుడు ఎంపీ ఉన్నాడు, ఈ రోజు ఎంపీ ఉన్నాడు, అతని మీద మీరు కేసు పెట్టినారు. అతనికి బెయిల్ రాకుండా ఈ రోజు మీరు ప్రయత్నిస్తా ఉన్నారు. సరే, రాజకీయ నాయకుల మీద మీరు పెడతారు, మేము బలాయిస్తాం. ప్రజల కోసం పోరాడే వాళ్ళం, ప్రజల కోసం నిలబడే వాళ్ళం కాబట్టి ఈ రోజు రాజకీయ నాయకులుగా మేము బలాయించే పరిస్థితి ఉంటుంది. కానీ ఏం పాపం చేశారండి? ఒక ఐఏఎస్ ఆఫీసర్ల మీద కేసులు పెట్టడం ఏంటి? ఈ మద్యంకు సంబంధించి ఐఏఎస్ ఆఫీసర్లకు ఏ సంబంధం ఉంటుంది? వాళ్ళలో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు సీఎం గా ఉన్నప్పుడు సెక్రటరీగా ఉన్నటువంటి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ధనంజయ రెడ్డి గారు, ఆయన మీద లిక్కర్ కేసు పెట్టినారే, అందరి మీద కూడా కేసులు పెట్టే పరిస్థితి చూస్తా ఉన్నాం. సో ఇది చాలా దురదృష్టకరమైనటువంటి రోజులు ఇవన్నీ కూడా. ఆపరేషన్ సింధూర్ ఒక పక్క జరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ స్థానికంగా లీడర్ల మీద కానీ, పాత్రికేయ మిత్రుల మీద కానీ కేసులు పెట్టడం అత్యంత దుర్మార్గమైనటువంటి ఇష్యూ అని చెప్పి మీ ద్వారా నేను ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. మరొక విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. అసలు ఎందుకు ఈ రోజు సాక్షి ఎడిటర్ మీద ఈ విధంగా నిర్బంధించాల్సి వచ్చింది? సాక్షి సంబంధించినటువంటి వాళ్ళ ఇళ్ల మీద దాడులు చేసి ఈ రోజు సెర్చ్ చేయడం ఎందుకు జరుగుతా ఉంది అంటే, నిన్నటి రోజున మనం చూసాం, తల దించుకునే పరిస్థితులు ప్రభుత్వానికి వచ్చినాయి. కేవలం ₹2.49 లెక్కన మనం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పవర్ ని మనం పర్చేజ్ చేస్తామంటే ఆ రోజున వీళ్ళేం చెప్పినారు? టీడీపీ అప్పుడున్నప్పుడు ₹1.99 కొనే పరిస్థితులు ఉన్నాయి, అలాంటిది ₹2.49 కొనాల్సిన అవసరం ఏంటి అని చెప్పి ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీని నిందించడం కూడా జరిగింది. అయితే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నెల 2వ తారీఖున తీసుకున్నటువంటి యాక్సెస్ వాళ్ళతో తీసుకున్నటువంటి ఒప్పందం ద్వారా ₹4.60 లెక్కన, అంటే ₹2.49 నుంచి ఏకంగా ₹4.60 లెక్కన పవర్ కొనుగోలు చేసినందువల్ల సుమారుగా 11,000 కోట్ల రూపాయలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నష్టపోతా ఉన్నారు అనే విషయాన్ని సాక్షి పత్రికతో పాటు అనేక మీడియా సంస్థలు అన్ని కూడా ప్రచురించడం కూడా జరిగింది. వాటన్నింటినీ కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం తప్పు అని ప్రజలందరూ కూడా తెలుసుకునే పరిస్థితిని నిన్న కల్పించడం కూడా జరిగింది. అదేవిధంగా దాంతో పాటుగా అనేకమైనటువంటి కుంభకోణాలు, వర్షా కుంభకోణం, సుమారుగా 3,000 కోట్ల రూపాయలు కలిగినటువంటి 60 ఎకరాల పొలాన్ని కేవలం ₹50కి 3,000 కోట్ల రూపాయల పొలాన్ని చేయడం, ఇవన్నీ కూడా వర్షా కుంభకోణం ఒకటి. అదేవిధంగా అమరావతి కాంట్రాక్ట్ సిండికేట్ లో కుంభకోణం, 20 లక్షల టన్నుల ఇసుకని మాయం చేసినటువంటి ఆ మాఫియా గురించి కానీ, అమరావతి ల్యాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, పార్ట్స్ మాఫియా, లిక్కర్ మాఫియా, వరుసగా హత్యలు, ఎక్కడ పెడితే అక్కడ చంపుకోవడం, మానభంగాలు చేయడం, ఇంతటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి నిన్నటి రోజున వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రతి దగ్గర కూడా మాట్లాడినప్పుడు వాటన్నింటినీ కూడా మీడియాలో కవర్ చేసిన సందర్భంగా ఈ రోజున మిగతా మీడియా కూడా భయం ఉండాలి, మిగతా ఇంకొక మీడియా కూడా ఈ విధంగా ప్రవర్తించకూడదని మొట్టమొదటిగా ఒక సాక్షి మీదనే ఈ రైట్స్ తీసుకురావడం కానీ, దాని యొక్క సంబంధించినటువంటి ఎడిటర్ ని ఈ రోజు నిర్బంధించడం కూడా మరొకసారి మీరు కనుక గమనిస్తే ఈ పద్ధతులన్నింటినీ కూడా చూసినప్పుడు ఒక చీకటి రోజులు, ఒక ఎమర్జెన్సీ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి నిరంకుశత్వంగానే మనం ఈ రోజు దీన్ని భావించవచ్చు అని మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక పక్క చూస్తే ఇవన్నీ చేయడం, ఇంకొక పక్క ప్రజల్ని నెట్ట విలువన మోసం చేయడం, ఒక పక్క విద్యార్థులందరూ కూడా ఫీజు రీయింబర్స్మెంట్ రాక అల్లాడుతా ఉన్నారు, సర్టిఫికేట్ తీసుకోవాలా. సుమారుగా 10 లక్షల మంది విద్యార్థులు ఫీజులు కట్టక ఏదైతే ఫీజు రీయింబర్స్మెంట్ సుమారుగా 6 ఇన్స్టాల్మెంట్స్ పెండింగ్ లో ఉండి వాటిని ఈ రోజు చెల్లించక వాళ్ళు రోడ్డున ఉన్నారు. అదేవిధంగా వసతి దీవెన కింద వాళ్ళకి ఇచ్చేటువంటి డబ్బులు ₹1 కూడా ఈ రోజు 11 నెలలు అయితే 2 ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చి ఉండాలా, ₹1 కూడా ఇవ్వాల. అక్కడ ఒక 2,200 కోట్ల బకాయిలు ఉన్నాయి. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ₹3,000 లెక్కన 20 లక్షల మందికి ఇస్తారన్నారు. ₹1 కూడా ఒక్క మనిషికి కూడా నిరుద్యోగ వృత్తి ఇవ్వాల.
ఆడబిడ్డ నిధి కింద ఒక్కొక్కరికి నెలకు 1500 రూపాయల లెక్కన సుమారుగా 1 కోటి మంది ఆడబిడ్డలకు ఇస్తామన్నారు. ఒక్క బిడ్డకి కూడా ఇవ్వాల. అలానే తల్లికి వందనం. ఎంతమంది బిడ్డలు చదువుకుంటామంటే ప్రతి బిడ్డకి ఆ తల్లికి 15,000 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పి ఈ రోజుకి కూడా దాని మీద స్పష్టంగా నేను ఈ సంవత్సరం 15,000 రూపాయలు ప్రతి బిడ్డకి ఇవ్వబోతున్నాం అనే విషయం చెప్పట్లా. ఒక రోజేమో ఇస్తామంటారు, ఒక రోజేమో ఇన్స్టాల్మెంట్ పద్ధతులు ఇస్తామంటారు, ఒక రోజేమో ఎప్పటి నుంచి వాళ్ళు ప్లాన్ చేస్తా ఉన్నామంటారు. ఈ రోజుకి కూడా ఒక క్లారిటీ చెప్పక ఆ బిడ్డలను వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్ లో చదివించుకోవాలన్నా, గవర్నమెంట్ స్కూల్స్ లో చదివించుకోవాలన్నా, అసలు స్కూల్స్ కే పంపించకుండా వాళ్ళు కూలీకి పంపించి 4 రూపాయలు సంపాదించుకోవాలన్నా ఈ రోజు ప్రతి తల్లి కూడా తపన పడతా ఉంటే మీరు ఈ రోజుకి కూడా క్లారిటీ ఇవ్వకుండా తల్లికి వందనాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్న ఆలోచన కూడా మీకు రాకుండా ఉండడం అనేది అత్యంత శోచనీయం. అలానే ఉచిత బస్సు ప్రయాణం అన్నారు, దాని గురించి ఆలోచించట్లా. అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయలు ఒక్కొక్క రైతుకి ఇస్తానన్నారు. ఒక పక్క రైతుకి మీరు ఇస్తానన్న అన్నదాత సుఖీభవ ఇవ్వకపోగా ఈ రోజు రైతులకి గిట్టుబాటు ధరలు లేక సుమారుగా మన ఏరియాలో అయితే పుట్టి 16,000 నుంచి 17,000 లోపలనే అమ్ముకుంటా ఉన్నారు. ఒకప్పుడు 20,000, 22,000 రూపాయల లెక్కన పుట్టి అమ్ముకునే పరిస్థితుల్లో నుంచి ఈ రోజు ఒక పక్క ఖర్చులు పెరిగినాయి, ఒక పక్క వీళ్ళు ఇస్తున్నటువంటి 20,000 రూపాయలు, అందులో 13,500 రూపాయలు మనం కరెక్ట్ గా ఇచ్చినాం. అదే ఈ ఒక గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడి ఈ రోజు రోడ్డు మీద నిలబెడతా ఉన్నారు. వాళ్ళ ఆకలి బాధలను మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా విద్య, వైద్యం, వ్యవసాయం అన్ని రంగాలు కూడా కొలాప్స్ అయినట్టుగా కొలాప్స్ అవుతా ఉన్నాయి. ఎక్కడ కూడా మనీ రొటేషన్ లో లేక వ్యాపారాలు స్తంభించిపోయినాయి. ఉన్నటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కృష్ణమోహన్ రెడ్డి గారు గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అత్యంత నిజాయితీపరుడు, అత్యంత సౌమ్యుడు. ఆయన తీసుకొని వచ్చి లిక్కర్ కేసులు పెడతా ఉన్నారే ఏంటి? ఎక్కడికి వెళ్తా ఉన్నాం? ఏదైనా రాజకీయ నాయకుల మీద పెట్టడమో, వ్యాపారస్తుల మీద పెట్టడమో, అక్రమ కేసులు పెట్టినా అక్కడ బలాయించే పరిస్థితి ఉంటుంది. కానీ ఒక గౌరవంగా ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఐఏఎస్ ఐపీఎస్ గా ఉన్నటువంటి ఐఏఎస్ ధనంజయ రెడ్డి గారు కానీ, అలానే కృష్ణమోహన్ రెడ్డి ఐఏఎస్ గారి మీద కానీ మీరు అక్రమ కేసులు వాళ్ళ మీద కూడా పెట్టి మీరు అరెస్ట్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా మాట్లాడకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే పరిస్థితి లేకపోతే వైఎస్ఆర్సీపీ నాయకుల్లో ఏ ఒక్కరు కూడా ధైర్యం చేయలేరన్న ఆలోచనతో మీరు చేస్తున్నటువంటి తీరు సిగ్గుపడాల్సి వస్తా ఉంది అని చెప్తా ఉన్నాను. వీటన్నింటినీ కూడా ప్రచురిస్తా ఉంది ఒక మీడియా. ఆ మీడియా గొంతు నొక్కాలంటే ప్రధానంగా మొట్టమొదటిగా సాక్షిని మనం నిర్బంధంలోకి తీసుకోవాలని సాక్షి ఎడిటర్ మీద కూడా ఈ రోజు మీరు నిర్బంధించి వాళ్ళ మీద సెర్చ్ చేస్తున్నారంటే ఏం మాట్లాడాలి? ప్రజల తరపున ఎవరు మాట్లాడగలిగే పరిస్థితి రాబోయే రోజుల్లో ఉంటుంది. మీరు అందరూ కూడా ఆలోచించండి. ప్రజలు అప్రమత్తం లేకపోతే ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి ప్రజాస్వామ్యం మన కళ్ళ ముందే కూలిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. రాబోయే రోజుల్లో చొక్కా పట్టుకుని రాజకీయ నాయకులందరినీ కూడా ప్రశ్నించే పరిస్థితిలో ప్రతి సామాన్యుడు కూడా రోడ్డు మీదకి వస్తాడని కూడా తెలియజేస్తాను.